నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే. అత్యంత ఘోరమైన సంఘటన తిరుమలలో చోటు చేసుకోవడం మనం చూసాం. అత్యంత బాధాకరం. దైవ దర్శనానికి వచ్చి దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారు. 6 కుటుంబాలు, 5 ఆంధ్రప్రదేశ్కి చెందినవారు అయితే ఒకరు తమిళనాడుకి చెందినవారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా మనకు సంబంధించి మన అభద్రతా భావం లేకపోతే మన నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తుందిగా. అవును, చాలా బాధాకరమైన విషయంగా. ముందుగా ఇట్స్ ఎన్ వెరీ సాడ్. పండగ పూట దేవుని చూడ్డానికి వెళ్ళి దేవుడి దగ్గరికే వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందులో వాళ్ళ తప్పు ఏమీ లేకుండా జరిగిన స్టాంపేడ్ ఇది. వాళ్ళ మైండ్లో ఉండేది ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలి, ఆ కొండకు ఎక్కాలి, ఆ రోజు వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవాలి అన్న ఆలోచన తప్ప ముసలోళ్ళకి కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆలోచన తప్ప ఇంకేం లేదు. అందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళంతా కూడా 50 ఏళ్ల వయసు లోపల వాళ్ళు, 47, 32, 33. ఒక తల్లి బాధ. పిన్ని నేను కూడా మీతో వస్తాను పిన్ని గుడికి, నన్ను స్వామి దగ్గర చూడాలని ఉంది, వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను చూడలేదు తిరుమలలో, ఫస్ట్ టైం రావాలనుకుంటున్నానంటే వాళ్ళని అత్తారింటి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చిన అమ్మాయి అక్కడ కళ్ళ ముందే చనిపోతుంటే ఆమె ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న స్టేజ్లో ఆమె మాట్లాడిన వీడియో ఇంకా బాధాకరం. ఇందులో ప్రధాన అంశాలు 2 అండి. ఒకటి, టీటీడీ తీసుకున్న డెసిషన్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఎప్పుడు వైకుంఠ ఏకాదశికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కరోనా టైంలో అయితే అసలు వైకుంఠ ద్వారానికి అలవే చేయలేదు అస్సలు. తర్వాత కరోనా బారి నుంచి తప్పించుకున్న తర్వాత ప్రతిదీ ఆన్లైన్ చేశారు. ఆన్లైన్లో నీకు ఆ తేదీలలో అవైలబిలిటీ ఉన్న టికెట్లే నువ్వు పైకి అలవ్ చేస్తారు, వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను. ఆ టైంలో నాకు టికెట్ దొరికింది, వెళ్ళేసి వచ్చాను. 25,000 టికెట్ల, 1,00,000 టికెట్ల, 2,00,000 టికెట్ల అనేది నువ్వు ఆన్లైన్లో పెట్టుంటే ఈ బాధ ఉండేది కాదు. కొత్తగా రూల్ తీసుకొచ్చి వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఏమనుకుంది, జనాలకి దగ్గర, అంటే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సీఎం, డిప్యూటీ సీఎం ఆర్ హోమ్ మినిస్టర్ శాఖ, 3 కదా దీంట్లో ఉండేది. తర్వాత కదా టీటీడీ శాఖ. వీళ్ళ ఆమోదం వాళ్ళు కూడా ఆమోదించాలిగా, వీళ్ళు డిసైడ్ చేసిన దాన్ని. సో వీళ్ళు చేసుకున్న డెసిషన్ ఏమనిపించింది అంటే వాళ్ళకి లాస్ట్ జరిగిన హయాంలో, లాస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీగా వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన హయాంలో చేసిన పొరపాట్లని మేము చేయకూడదు, జనాలకి ఇంకా దగ్గర నుంచి స్వామిని చూపించాలి, ఎక్కువ మందికి మేము చెయ్యాలి అనే ఆలోచన. అదే చెప్పబోతున్నాను. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్ విచ్ టీటీడీ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ బై కీపింగ్ దట్ టు తిరుపతిలో నువ్వు 6 కేంద్రాల్లో పెట్టినప్పుడు లైట్లు పెట్టాలా, స్టాండ్ 5 ఫ్యాన్స్ అన్నా పెట్టాలా, సరే ఈ టైంకి టికెట్లు ఇస్తారు, ఇంతవరకే క్యూ లైన్ స్టాప్, ఇంకెవరికి అనుమతి లేదు అని క్యూ లైన్స్ గేట్లు వేసేసి బయట బోర్డు పెట్టేయాలి, క్యూ నిండిపోయిందండి, ఒకవేళ లోపల మిగిలితే మిమ్మల్ని అలో చేస్తాము లేకపోతే లేదు అనేది ఒక అంశం లాస్ట్ పరిగణలోకి తీసుకోవచ్చు. చేయలేదు. వాటర్ ఫెసిలిటీ లేదు. ముందు ఎయిర్, అంతమంది ఒక గేట్ దగ్గర ఉన్నప్పుడు ఇంత చిన్న సందులో గాలి ఎక్కడ వస్తుంది ఎవరికైనా? కొంతమంది ఊర్ల నుంచి దిగి డైరెక్ట్గా బస్ స్టాండ్ దిగి 9 గంటలకు టికెట్లు ఇస్తారు అంటే వాళ్ళు 12 గంటలకు టికెట్లు ఇస్తారు, అర్ధరాత్రి 1 గంటలకు టికెట్లు ఇస్తారు అంటే 7 గంటల నుంచే మేము క్యూ లైన్లకు వదిలేస్తామని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసావు. సో అప్పుడు బస్సు ఊర్ల నుంచి బుక్ చేసుకునే వాళ్ళు, ఫ్లైట్లలో వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు 5కో 6కో దిగేసి ఆ కేంద్రం ఎక్కడుందా, ఎక్కడ తక్కువ ఉందో అని ఆటోలు పట్టుకొని అంతా తిరిగి వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడుకునేసరికి తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. నువ్వేమో ఓకే జనాలు ఎక్కువైపోయారు, ఇది మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, దీన్ని దాన్ని ఏమంటారు, ఒక ఎగ్జైటింగ్ ఈవెంట్ లాగా మేము క్రియేట్ చేస్తాం, గేట్లు ఓపెన్ చేసిన రీజన్ వేరే. ఆమెను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి, అమ్మ నేను టికెట్ ఇప్పిస్తాము, మీరు కంగారు పడకండి, ఇంతమంది జనం ఉన్నారు కదా, లోపల తీసుకునే కన్నా మేము పక్కన తీసుకుని నీకైతే నేను టికెట్ ఇప్పిస్తాము, మేము సపరేట్గా లోపల మా బృందంతో మాట్లాడినా సరే నీకు ఒక టికెట్ అయితే ఆపి పెడతాము అని చెప్పుండొచ్చు. బికాజ్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఇట్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. నువ్వు వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే, నువ్వు తంబేస్తే నీకు టికెట్ ఇస్తారు కదా. ఒక్క టికెట్ ఆ ముసలాం కోసం, ఆ ముసలావిడిని లోపల తీసుకోవాలనుకున్న ప్రయత్నంలో వెనకాల ఉండే వాళ్ళు సినిమాల్లో అరుస్తారు కదండి. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు టికెట్లు మనం అందరికన్నా ముందెళ్ళి పైకెక్కి కిందకి దూరి తీసుకుంటాం కదా. ఇలాంటప్పుడు ఎట్లా అనుకున్నారో ఆమెను ఒక్కటే లోపల తీసుకోపోయి వీళ్ళు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు అని వీళ్ళు అరిచి గోల చేసేసి, అసలు క్యూ లైన్ లేదు, ఏమీ లేవు, లైట్లు లేవు,
అండ్ బాధితులు కూడా చెప్పారు ఏదో పశువుల దొడ్లోకి పశువులు వదిలినట్టు గేట్లు ఇట్లా ఓపెన్ చేసేసరికి అందరూ అంటే మన హ్యూమన్ సైకాలజీ కూడా ఉంటుంది. నేను చాలా సందర్భాలు ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. అంత దూరం వెళ్ళింది ఎందుకు? టికెట్ సంపాదించుకోవడానికి. అంత దూరం అవును, అది అవతల ఎదురుగుండే అనేది చాలా దగ్గర నుండి దేవుణ్ణి చూడాలి అని అనుకునే, దొరుకుతుందో దొరుకుతుందో అనే భయం. పైగా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్ గా పరిగెడతాం మనం. అవును, ఆటోమేటిక్ గా పరిగెడతాము. ఇప్పుడు క్యూ లైన్ లో కరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి క్లోజ్ చేసేసాడు అనుకోండి, అదొక బాధ, అదొక ఇబ్బందికరం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుసు, ఎంత ప్రయాసపడి వచ్చామో తెలుసు. ప్లస్ ఏంటంటే ఈ 10 రోజుల దర్శనానికి కూడా వాడు 3 రోజులకే టికెట్లు ఇస్తున్నారు అక్కడ. ఆ 3 రోజుల తర్వాత అక్కడ ఇవ్వరంట. పైకి అలౌడ్ ఉంటుంది కానీ దేవుడి దర్శనం ఉండదు. సో ఎన్ని మైండ్లో పెట్టుకునేటప్పుడు ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్నప్పుడు, అంతమంది వచ్చినప్పుడు నువ్వు అప్పటికైనా బాధ్యత తీసుకోవాలిగా. అక్కడే ఉన్నారు. ప్లస్ సెకండ్ రీజన్, ఆ ఎవరైతే ఈఓ చైర్మన్ అక్కడ అంత గొడవ జరుగుతుంటే హైదరాబాద్లో ఏం పని ఆయనకి? ఇంకొక బాధాకరమైన విషయం అంటే మనం సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, డైరెక్ట్ గా ఆ ముఖ్యమంత్రి ఎదుట నువ్వంటే నువ్వు అని తోసుకుంటున్నారు తప్ప అదే ఇందులో మా తప్పు కూడా ఉంది అని గ్రహించకపోవడం. సెకండ్ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ముఖ్యమంత్రి వచ్చి అడిగినప్పుడు ఆ పర్సన్స్ ని వచ్చారు కదా, ఆయన జరిగినప్పుడు ఆయన వచ్చి అడిగినప్పుడు అంటే లాస్ట్ టైం కూడా అలాగే చేశామండి, అందుకని ఇప్పుడు కూడా అలాగే ఫాలో అంటే లాస్ట్ టైం ఉన్న బుర్ర ఇప్పుడున్న బుర్ర ఒకటేనా? ఇంకేం ఆలోచించాలి అసలు? వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్, బట్ నిన్ను అపాయింట్ చేసింది ఎందుకు? నీకు తెలివి ఉండాలనే కదా. నువ్వు ప్లానింగ్ అథారిటీ తీసుకోవాలి, ఒక స్ట్రాటజీ తీసుకోవాలి. 1,00,000 మంది జనాలు వస్తే ఏం చేయాలి? ఇదే నేను ఇంకొకలాగా కూడా మాట్లాడతాను. ఇదే శాఖ ఒక డిప్యూటీ సీఎం ఒక సినిమా ఈవెంట్కి వెళ్తున్నప్పుడు అంతమంది అంత జనాలు వచ్చి రాజమండ్రిలో, సేమ్ రాజమండ్రిలోనే 2 రోజుల ముందే అక్కడ మీరు బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు టీటీడీ వాళ్ళు ఆ పోలీస్ శాఖ ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి కోసం వెళ్ళినప్పుడు 2,000 మంది పోలీసులు తక్కువ కాకుండా భద్రత తీసుకుంటారు. ఇక్కడ లక్షల్లో భక్తులు వచ్చినప్పుడు కనీసం కొంతమందినైనా అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలపైన, శాఖలపైన లేదా? దట్ ఈస్ వాట్ ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే ఇద్దరిది తప్పు. టీటీడీ వాళ్ళు ఇస్ అ రాంగ్ మిస్టేక్ బై కీపింగ్ దిస్ థింగ్. సెకండ్ థింగ్, పోలీస్ శాఖ వాళ్ళు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతున్నా కూడా, ఆయన వచ్చి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నా కూడా మాకు తెలియదండి, అది ప్రమాదవశాత్తు జరిగిపోయింది, మేము కనుక్కుంటాంలేండి. అడిగి ఎవరిని కనుక్కుంటాం? టీటీడీ చైర్మన్ గారే అన్నారు కదా, ఇది ప్రమాదం వల్ల జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము కూడా కాదు. ఆయన అన్నది ఆయన అనడం ఏంటంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారిది కూడా తప్పు ఉంది అనేసాడు అనమాట. ఒకటే చంద్రబాబు నాయుడు గారిది ఏం తప్పు ఉంది? నువ్వు పంపించిన జీవోనే కదా ఆయన ఓకే చేస్తారు. నీ మీద నమ్మకం. టీటీడీ అనేది ఒక సంస్థ, దాంట్లో ఇంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఇంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా అండి, విఐపి రిఫరెన్స్లు ఉంటాయి కదా, వాళ్ళకి సపరేట్ క్యూ అంట. అదేంటి అంటే వాళ్ళకి మళ్ళీ భద్రత, వీళ్ళకి లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఎస్టర్డే ద డిప్యూటీ సీఎం కూడా మాట్లాడింది కూడా, వాళ్ళ మీద ఉండే కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇక్కడ ఎందుకు లేదు? ఎందుకే చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎవరిని తీసుకురారండి. ఇది ఇంకోటి కూడా చెప్తాను, నేను చాలాసార్లు చెప్పుంటాను, చనిపోవాలనుకుని రాసింది కాబట్టి చనిపోయారు, దానికి రీజన్ అది అయింది అని నేను చాలా దగ్గరలో చెప్పాను. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ చంపేయబడ్డారు. వీళ్ళ నిర్లక్ష్యం వలన ఓకే ఆ గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వచ్చే స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు 1-2 జరుగుతూ ఉన్నప్పుడు బాధ్యులంటూ వాళ్ళని అరెస్ట్ చేయడాలు, జైలుకు పంపించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. మరి ఇక్కడ 6 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంతమంది పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది. 37 మందికి గాయాలు ఉన్నాయి, క్రిటికల్ కండిషన్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళపైన కేసులు పెట్టడం, చట్టపరమైన చర్యలు తీసుకోబడాలి. అవునండి, నిన్న డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే విచారణ అయితే జరుగుతోంది, అందరినీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అన్నారు. సెకండ్ ఏంటంటే ఇది కరెక్టే అంటారా మీరు? ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఓకే, ఎవరైతే ఆ పరిధిలో ఉండే పోలీసులు వాళ్ళ మీదనో టీటీడీ బృందం మీదనో ఫైల్ అయిన దాంట్లో వీళ్ళకు అనుగుణంగా రాసుకున్న ఎఫ్ఐఆర్ కూడా నిన్న అది పవన్ కళ్యాణ్ గారు ఎఫ్ఐఆర్ని చేస్తాము, ఖచ్చితంగా
వాళ్ళకి తగ్గ సెక్షన్లే బిఎన్ఎస్ చట్టంలో యాడ్ చేసి మరీ మీకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని కూడా చెప్పారు. వీళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కంపారిజన్ ఒకటి చేస్తాను. పుష్ప 2 సినిమా అప్పుడు మన తెలంగాణలో అల్లు అర్జున్ గారి మీద పెట్టిన సెక్షన్లు ఏంటంటే 105 అండ్ 118. అంటే ఇంటెన్షనల్లీ యూ డిడ్ ఇట్, మనుషులతో రాట్లతో కొట్టి చంపించావు అనేది ఆ సెక్షన్లో బిఎన్ఎస్ చట్టంలో వచ్చేది. అదే దానికి సంబంధం లేనిది, అది నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. ఇక్కడ ఇంటెన్షనల్గా నువ్వు కొట్టావు, లాఠీ చార్జ్ చేసావు జనాలు తోసుకుంటుంటే. నువ్వు కరెక్ట్గా క్యూ లైన్లు పెట్టి కరెక్ట్గా వాళ్ళకంతా వాళ్ళ స్పేస్ ఇచ్చి గాలాడేటట్టుగా చేసుకుంటే నువ్వు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు లాఠీ చార్జ్ చేసి మన విజువల్స్లో చూసాము, ఇష్టం వచ్చినట్టు కొట్టి బాది తోసేస్తున్నారు అంటే నీకు ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేసేశారు. దానికి వెళ్ళి పెట్టిన సెక్షన్ 194 బిఎన్ఎస్, 194 ఆర్ 195 బిఎన్ఎస్. అంటే ఏంటంటే ప్రమాదవశాత్తు జరిగింది, మాకేం సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. ఇవన్నిటి వల్ల చెడ్డ పేరు ఎక్కడొస్తుందంటే అసలు ఏమీ సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళు వచ్చి కావాలని చేయించలేదు. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి, ఆయనకి తెలిసే జరిగింది, సో ఆయన్ని కూడా దీంట్లో అరెస్ట్ చేయాలి. ఆయనకి ఏం తెలుసు, ఆయన చచ్చిపోతారని ఏమైనా అనుకున్నారా? నువ్వు ప్లానింగ్ లేకుండా, టీటీడీ ప్లానింగ్ లేకుండా, పోలీస్ శాఖని కరెక్ట్గా పెట్టకుండా మీరు చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. కానీ ఏది ఏమైనా నిజం చెప్పాలంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. సరిగ్గా ఎవరైతే తప్పు చేశారు అని ఉంటుందో వాళ్ళకి కఠిన శిక్షలు పడాల్సింది. నిజంగా అండి, ఎందుకంటే దేవుడిని చూడ్డానికి వచ్చి దేవుడి దగ్గరికి పంపించిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టము అని చెప్పి నిన్న గవర్నమెంట్ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక మీదట ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. ఇండైరెక్ట్ గా మర్డర్ చేసినట్టే పాపం. అదే నేను ఇందాక వాళ్ళు చనిపోలేదు, చంపి వేయబడ్డారు. థ్యాంక్ యూ.